అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రైల్వే భోజనంలో భారీ షాక్ వందే భారత్ ట్రైన్లో. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సాధారణంగా రైల్లో ప్రయాణించేటప్పుడు బయట భోజనాల మీద అయితే ఎవరికి నమ్మకం ఉండదు. ప్లాట్ఫామ్ మీద అమ్మే భోజనాలు అయితే కనుక చాలా దారుణంగా ఉంటూ ఉంటాయి. పర్టికులర్గా అడగడానికి కూడా ఏమీ ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్లో అయితే కనుక ప్రత్యేకంగా ఫుడ్ అయితే కనుక ఐఆర్సిటీసీ సప్లై చేస్తుంది కాబట్టి కొంచెం క్వాలిటీగా ఉంటుందని ప్రజలైతే నమ్మకంతో తింటూ ఉన్నారు. అక్కడక్కడ ఈ ఐఆర్సిటీసీ మెయింటైన్ చేస్తున్న క్యాటరింగ్లో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ చూస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఆహారంలో పురుగులు, ఐఆర్సిటీసీకి 10 లక్షల జరిమానా విధించింది రైల్వే శాఖ. వందే భారత్ ఎక్స్ప్రెస్లో వడ్డించిన పెరుగులో పురుగులు రావడంతో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పాట్నా నుండి టాటానగర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఒక ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం సంచలనం సృష్టించింది. అదే చూస్తున్నారు కదా, ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులు అయితే కనుక పురుగులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్సిటీసీకి భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే మార్చి 15న పాట్నా నుంచి టాటానగర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో రితీష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడికి పెరుగు వడ్డించారు. ఆ పెరుగులో పురుగులు పాకుతుండడాన్ని ఆయన గమనించి వీడియో తీశారు. అయితే వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. అంటే రైల్వే అధికారులు వచ్చి తనిఖీ చేసినప్పుడు కూడా పురుగులు స్పష్టంగా కనిపించాయి. అయితే అక్కడి సిబ్బంది అవి పురుగులు కావని కేసరి అని కవర్ చేసే ప్రయత్నం చేయడంపై నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఐఆర్సిటీసీకి 10 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా సదరు ఆహార సేవల విభాగం ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో ఆ సర్వీస్ ప్రొవైడర్పై 50 లక్షల జరిమానా విధిస్తూ వారి కాంట్రాక్టును రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎక్కడిచ్చినా సరే భోజనాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకుని తింటూ ఉండండి. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా పై అధికారులకు కానీ సంబంధిత అధికారులు కానీ వెంటనే తెలియచేయండి. ఖచ్చితంగా గతంలో లేదు, ఇమీడియట్గా ఇప్పుడైతే చర్యలు తీసుకుంటున్నారు.